ఈ సుజుకి యాక్సెస్ వచ్చి 4 డేస్ అవుతుంది. ఈ కస్టమర్ చెప్పింది 4 ప్రాబ్లమ్స్. ఒకటి ఫ్రంట్ బ్రేక్ అనేది అంత ఎగ్జాక్ట్‌గా లేదు. ఇక్కడ లొక్క 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 అంటుంది. రేర్ బ్రేక్ చూసుకుంటే లోపలికెళ్ళిపోతుంది. అయితే రేర్ బ్రేక్ గాని అప్లై కావడం లేదు. అదే విధంగా మెయిన్‌గా చూసుకుంటే కిక్ రాడ్ కొట్టి కిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ బండి కిక్ రాడ్ అనేది కొట్టి షార్ప్‌గానే బెండ్ అయిపోయింది. అయితే టోటల్‌గా మెయిన్ బండికి సెల్ఫ్ స్టార్టింగ్ లేదు. అయితే మీకు చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తించండి. బండిలో బ్యాటరీ డౌన్ అయింది. సెల్ఫ్ వర్క్ చేయలేదంటే బండి యూజ్ సేవ్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ గాని మీరు బండి యూజ్ చేస్తారంటే ఇక్కడ మీటర్లో కానీ చూసుకుంటే ఎఫ్ఐ పడిపోద్ది, ఇక్కడ కానీ చూసుకుంటే చెక్ లైట్ పడిపోద్ది, ఆ తర్వాత లేనిపోయిన కంప్లైంట్స్ అన్ని క్రియేట్ అయిపోద్ది. ఎప్పుడైనా సరే బండికి కీ ఆన్ చేసిన తర్వాత మీకు ఆ బండికి సెల్ఫ్ ఇక్కడ చూసారు లైటే బిల్క్ అంటే లైట్కి వచ్చే అంత పవరే లేదు. అందుకని సుజుకి యాక్సెస్ ఎవరు యూజ్ చేస్తున్నా సరే కంపల్సరీగా బండికి సెల్ఫ్ ఎత్తుకునే అంత బ్యాటరీ పవర్ ఉంటేనే బండి యూజ్ చేయాలి, లేకపోతే యూజ్ చేయాలి, లేకపోతే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అయితే ఈ కస్టమర్ పెట్టి 4 డేస్ అయింది, ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక పెయింట్ బండి బిగిస్తాను, మీ అందరూ తెలిసిందే, మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతాయి. అయితే కస్టమర్ ఏం చెప్పారంటే పర్లేదు భయ్య మీ కాడ పెట్టుకోండి, మీకు వీలైన తర్వాత చేసేయండి అన్నారు. అంటే మన వర్క్ మీద నమ్మకం ఉంది కాబట్టి వీలైన తర్వాత చేసేయండి అని చెప్పి అన్నారు. అయితే మన పెయింట్ బండి అనేది కొలుక్కి వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఈ బండి అయితే పెట్టాను. ఈ రోజు సాయంకాలం ఈ బండి అనేది చేస్తాను. మీ కాడ సుజుకి యాక్సెస్ ఉంటే కంపల్సరీగా అంటే బ్యాటరీ సర్వీస్ కంప్లైంట్స్ ఇమీడియట్గా చేయించుకోండి. బ్యాటరీ కంప్లైంట్ ఉంది కదా కిక్ కూడా స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే మీ బండిలో కంప్లైంట్స్ అనేది పెరుగుతాయి.